హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నాయిస్ యొక్క ప్రోడక్ట్ అనేది అన్బాక్స్ చేద్దామండి. ఇది బ్లూటూత్ హెడ్ సెట్ అండి. ఆన్ ఇయర్ అని చెప్పి ఉంటుంది. ఈ బ్లూటూత్ హెడ్ సెట్ అనేది మనకు టోటల్గా చాలా బాగుంటుంది. వైట్ కలర్లో నేను బుక్ చేయడం జరిగింది. నాకు ఇది 1300 రూపీస్లో మనకు రావడం జరిగింది. ఇది ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏమేమి వచ్చాయని చెప్పి మీకు పూర్తిగా దీని యొక్క డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఈ బాక్స్ అనేది మనం బ్రేక్ చేద్దామండి. సీల్ బ్రేక్ చేసిన తర్వాత లోపల ఏమేమి వచ్చాయని చెప్పి తెలుసుకుందాం. ఒక బాక్స్ అనేది వచ్చింది. నాయిస్ 1 అని చెప్పి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. నాయిస్ 1 అని చెప్పి ఉంది. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. ఈ బాక్స్ నేను పక్కన పడేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు నాయిస్ అని చెప్పి ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది. నాయిస్ 1 అని చెప్పి ఉంది. ఇక్కడ దాని యొక్క సింబల్ అని కూడా ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ దీని సింబల్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ యొక్క డిజైన్ అనేది ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ బాక్స్ మీద చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అని చెప్పి ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క స్పెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. 16 అవర్స్ ప్లే టైమ్ అని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా వాయిస్ అసిస్టెంట్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రూ బేస్ అని చెప్పి ఉంది. అదేవిధంగా 4 పేరింగ్ మోడ్స్ అని చెప్పి ఉన్నాయి. అంటే 4 పేరింగ్ మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. డ్యూయల్ పేరింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంది. అదేవిధంగా దీని యొక్క స్పెక్స్ అనేది ఇక్కడ టోటల్గా ఉండడం జరిగింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇక్కడ దీని 4000 రూపీస్ అని చెప్పి ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 4000 రూపీస్ అనేది చెప్పి ఉంది. కానీ ఇది మనకు 1300 రూపీస్లో రావడం జరిగింది. ఇది ఒక ఆఫర్ అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆఫర్లో అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్కి చూసుకున్నట్లయితే మ్యూజిక్ ఎవ్రీడే అని చెప్పి ఇక్కడ రాసింది. అదేవిధంగా దీని ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే డిజైన్డ్ బై ఇండియా అని చెప్పి కూడా ఉంది. ఈ విధంగా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనం లేట్ చేయకుండా దీని యొక్క కవర్ అనేది రావడం జరిగింది. కవర్ అనేది నేను బ్రేక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఇది ఇక్కడ సీల్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సీల్ ఉంది. దీనికి ఈ సీల్ అనేది నేను బ్రేక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సీల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనకు ఒక హెడ్ సెట్ అనేది రావడం జరిగింది. ఇది నేను బయటకు తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా బయటకు తీయగానే మనకి ఇక్కడ ఇందులో ఏదే ఉంది. అదే చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకొక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క వారంటీ కార్డ్ అండి. ఇది చూసుకున్నట్లయితే దీని యొక్క కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు రిజిస్టర్ యువర్ వారంటీ అని చెప్పింది. మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే ఇలా వెబ్సైట్లోకి పోయి మనం వారంటీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఇంకొక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ కూడా నేను పక్కన తీసేస్తున్నాను. ఈ బాక్స్ ఉందండి. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు ప్రస్తుతానికి. చూడండి, మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. ఈ బాక్స్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఈ చిన్న బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్లో ఏమొచ్చిందని చెప్పి నేను ఇక్కడ చూపెడతాను. చూడండి, ఒకటి కేబుల్ అనేది ఇవ్వడం జరిగిందంటే మైక్రో USB కేబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో USB కేబుల్ అనేది ఉంది. ఇక్కడ విధంగా అదేవిధంగా లాంగ్ అంటే కొంచెం పెద్దగానే ఉంది కేబుల్ అనేది ఈ విధంగా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో మనకు నాయిస్ అని చెప్పి ఒక బుక్ ఇవ్వడం జరిగిందంటే మనకు ఏ విధంగా దీని యొక్క వాడాల్సి ఉంటుందని చెప్పి టోటల్గా మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా దీని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక యాక్స్ కేబుల్ అనేది ఉంది. ఉన్నట్లయితే ఇంకేం లేదు, ఒక యాక్స్ కేబుల్ అనేది మాత్రం ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక యాక్స్ కేబుల్ అయితే ఉంది. ఈ విధంగా ఉంటుంది యాక్స్ కేబుల్ అనేది. మనకు చూసుకున్నట్లయితే 1 మీటర్ వరకేమో ఉంటుంది యాక్స్ కేబుల్ అనేది. ఈ విధంగా ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఇందులో ఇంకేం రాలేదండి. ఇవి నేను టోటల్గా పక్కన పెట్టేస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే దీన్ని బాక్స్ నుంచి తీయగానే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు అండి. మనకు చూసుకున్నట్లయితే వైట్ కలర్లో రావడం జరిగింది. మనకి ఇది కుషన్స్ చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు ఎలాంటి హెయిర్స్కి పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా చాలా బాగుంది. చూడండి, మనకు చాలా స్మూత్గా ఉంది.
అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, అదేవిధంగా వాల్యూమ్ మైనస్ అని ఇచ్చారు, అదేవిధంగా వాల్యూమ్ ప్లస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఫంక్షన్ కూడా, అంటే మనం మోడ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 3.5 mm యాక్స్ కేబుల్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకటి మైక్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మైక్రో USB కేబుల్, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కావచ్చు అండి, అది లేకపోతే మనకు LED ఇండికేటర్ కావచ్చు, అది నేను ఆన్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెమరీ కార్డు వేసుకోవడానికి ఈ విధంగా మనకు ఒక స్లాట్ అనేది ఇచ్చారు. అంటే మెమరీ కార్డ్ డైరెక్ట్ మనం మెమరీ కార్డ్ తోటి కూడా మనం సాంగ్స్ అనేది వినొచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడా, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలాంటిది మనకి ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది అడ్జస్టబుల్ అండి. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకు మన హెడ్కు తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ప్రస్తుతానికి ఇంకేం లేదు, ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది హెడ్సెట్ అనేది టోటల్గా. చూడండి, ఇక్కడ మనకు యాక్స్ కేబుల్, నేను USB కేబుల్ అనేది ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ విధంగా ఉంటుంది మనకు. చూడండి, నేను ఇప్పుడు ఇది నేను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే మనకి ఇందులో పవర్ ఉందా లేదా అని చెప్పి తెలుస్తుంది. నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు ఇండికేటర్ అనేది అంటే ఈ విధంగా బ్లింక్ అవుతుంది, బ్లూ కలర్ రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది, అంటే పేరింగ్కు మనకు సిద్ధంగా ఉన్నదని చెప్పి అర్థం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను ఓపెన్ చేస్తున్నాను. బ్లూటూత్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇందులో చూపెట్టడం జరుగుతుంది. చూడండి, నేను బ్లూటూత్ అనేది ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇక్కడ నాయిస్ 1 అని చెప్పి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు నాయిస్ 1 అని ఉంది, దీనిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేర్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ నేను పేర్ చేస్తున్నాను. పేర్ చేయగానే నాకు అందులో ఒక సౌండ్ అనేది రావడం జరిగింది. అంటే మనకు 80% ఛార్జింగ్ అనేది ఉంది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 80% ఏమో ఛార్జింగ్ ఉంది ఇందులో. ఈ విధంగా మనకు ఛార్జింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు నేను పేర్ అనేది చేశాను. ఈ సౌండ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను. యూట్యూబ్లో ఏదో ఒక సాంగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, చూసుకుంటే సౌండ్ చాలా బాగుందండి. సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది సౌండ్ అనేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను వాల్యూమ్ బటన్ 2 seconds హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. అదే వాల్యూమ్ అప్ బటన్ పై క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ నెక్స్ట్ సాంగ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ మోడ్లోకి వెళ్ళినట్లయితే చూడండి, పాస్ అవుతుంది. ఇక్కడ అంటే మోడ్లోకి వెళ్ళినట్లయితే FM రేడియోకి వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే నార్మల్గా బ్లూటూత్లోకి రావడం జరుగుతుంది. అంటే మనకు FM రేడియో దీంట్లో ఇన్బుల్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సౌండ్ మాత్రం చాలా బాగుంది, బేస్ కూడా చాలా బాగా వస్తుంది. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది దీని యొక్క అన్బాక్సింగ్ అనేది. చాలా బాగుంది. ప్రస్తుతానికి ఇది నేను 1300లో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చాలా బాగుంది, మనకు ఎలాంటి ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను యాక్స్ కేబుల్ పెట్టి నేను చూస్తాను మనకు సాంగ్ అనేది మనకు వస్తుందా లేదా అని చెప్పి. నేను ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తున్నాను బటన్ అనేది. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ బ్లింకింగ్ అవుతుందండి. మనకి ఇక్కడ రెడ్ అనేది బ్లింకింగ్ అయిపోయింది, అంటే మనకి ఇది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆక్స్ కేబుల్ ఉంది చూడండి, నేను ఆక్స్ కేబుల్ అనేది ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. మనకు పర్ఫెక్ట్ అండి. మనకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాక్స్ కేబుల్ తోటి కూడా రావడం జరిగింది. సౌండ్ కూడా వినొచ్చు ఇక్కడ మీరు.
ఫ్రెండ్స్ ఇక్కడ యాక్స్ కేబుల్ అనేది కనెక్ట్ చేయగానే మనకి ఏంటంటే మనకి ఈ హెడ్ ఫోన్స్లో మనకి ఎలాంటి పవర్ అవసరం లేదండి. పవర్ లేకున్నా కూడా మనకి యాక్స్ కేబుల్ తోటి మనం సాంగ్స్ అనేది వినొచ్చు, గేమ్స్ కూడా ఆడొచ్చు. గేమ్స్ ఆడడానికి అయితే ఇది యాక్స్ కేబుల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఉంటుంది, మనకి ఎలాంటి పవర్ అవసరం లేదండి. యాక్స్ కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. దీని ఛార్జింగ్ వచ్చేసరికి మనకు 16 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఒక 5 డేస్ లేదా 6 డేస్ వాడిన తర్వాత మీకు దీని యొక్క ఛార్జింగ్ అనేది ఏ విధంగా ఆగుతుందనేది మీకు టోటల్గా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ అన్బాక్సింగ్లో ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది 1300 రూపీస్లో నాకు బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే బేస్ కూడా చాలా బాగుంది. నాకు ఇక్కడ వైట్ కలర్లో మాత్రమే అవైలబుల్, అంటే నాకు ఇందులో బ్లాక్ కలర్ ఉంది, అదేవిధంగా వైట్ కలర్ ఉంది. నాకు ఈ వైట్ కలర్ అనేది నాకు అవైలబుల్గా ఉంది, అదేవిధంగా బ్లూ కలర్ కూడా ఉంది. ఒకటి చూసుకున్నట్లయితే నాకు వైట్ కలర్లోనే మనకు అంటే దొరికింది, ఎందుకంటే నాకు మిగతా కలర్స్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను ఇది బుక్ చేయడం జరిగింది, వైట్ కలర్ అనేది. కానీ చాలా బాగుందండి, బేస్ కానీ వోకల్స్ కానీ చాలా బాగా వినొస్తున్నాయండి. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ అంటే లోపల చిన్న చిన్న బిట్స్ కూడా మనకు చాలా నీట్గా వినిపిస్తున్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఫోన్ కాల్స్ మాట్లాడలేదు, కానీ నేను ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత వాయిస్ అనేది అవతల వారికి ఏ విధంగా వినిపిస్తుంది అనేది మీకు చెప్తాను. అదేవిధంగా మనకు వాళ్ళ యొక్క కాల్ అనేది మనకు రిసీవ్ ఏ విధంగా చేసుకుంటుంది అనేది మీకు టోటల్గా చెప్తాను. ప్రస్తుతానికి ఈ విధంగా ఉంటుంది. నేను ఒక 1 వీక్ తర్వాత మీకు దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంటుంది అన్బాక్సింగ్ అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.